దేవుడు మనల్ని అలా చూడట్లేదు. ఆయన సొంత బిడ్డలుగా మనల్ని చూస్తున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు నిలిపేటట్లు మనకు మేలు కలుగజేస్తున్నాడు, కానీ కీడు ఎప్పటికీ కలుగజేయట్లేదు. అందుని బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఇంకా కింది వచనంలో ఇలా ఉంటుంది, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నారు. 2 సార్లు చెప్తున్నాడు ఇక్కడ. ఉదయం కొరకు కావాలి వారు ఏ విధంగా అయితే కనిపెట్టుచున్నారో, ఇక్కడ కీర్తనకారుడు ప్రాణము ఆ విధంగా దేవుడి మాట కొరకు కనిపెట్టుచున్నారట కదా. దేవుడి మాట ఎన్నోసార్లు మనల్ని సాటిస్ఫై చేస్తుంది, ఎన్నోసార్లు మనల్ని ఓకే ఇట్స్ అప్రూవ్డ్ అని మనకు ఒక టిక్ మార్క్ పడేలా చేస్తుంది. ఎందుకంటే ఎంతో మంది మనకు ఎన్నో మోటివేషన్స్ చెప్పినా, ఎంతో మంది మనల్ని సాటిస్ఫై చేయడానికి, మనల్ని మెప్పించడానికి ఎన్ని మాటలు చెప్పినా కూడా కొన్నిసార్లు మనము మెప్పింపబడము. కానీ దేవుని మాట ఒక్కసారి మన హృదయానికి తాకితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద రాతి గుండైనా ఒక మెత్తడి హృదయంలో మారిపోతుంది కదా. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఎలాంటిదంటే మన హృదయాలని మార్చే వాక్యము, మనల్ని ప్రేమపూర్వకంగా ఆత్మఫలాలు ఫలించేలాగా దేవుని స్వరూపంలోకి మార్చే వాక్యము, ఇతరుల పట్ల మనల్ని ప్రేమించేలాగా చేసే వాక్యం. మన శత్రువులైనా మనం ప్రేమిస్తున్నామంటే కేవలం అది దేవుని వాక్యమే. ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పరు శత్రువుని ప్రేమించండి అని, కానీ దేవుడి వాక్యం చెప్తుంది కదా. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడి వాక్యము మనల్ని ప్రతిరోజు ప్రతి నుంచి మనం చదివినప్పుడల్లా దేవుడు మనతో ఏదో విధంగా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ వాక్యం మనల్ని సాటిస్ఫై చేస్తుంది, మనల్ని అప్రూవ్ చేస్తుంది. ఓకే ఇది ట్రూత్, ఇది సత్యము అని మనల్ని వెలిగిస్తుంది. ఆ మార్గంలో నడిచేటట్టు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యము గొప్పది. దేవుడి వాక్యం పైన మనం ఆధారపడాలి. ఇక్కడ కావలి వారు వెతికినట్టు అంటే ఒక రాజకోటలో బడులు ఉంటారు కదా. ఆ బడులు ఏం చేస్తారంటే సాయంత్రం నైట్ కాగానే వాళ్ళు దొంగల కోసం కానీ ఏమైనా చోరీ జరుగుతుందా అని ఆ నైట్ మొత్తం చూస్తూ ఉంటారు. సో ఆ నైట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరు బడులు చెప్పుకుంటారంట, ఈరోజు దేవుడు మనల్ని కాపాడాడు. ఈరోజు రాజు కూడా చెప్తారంట, ఈరోజు రాజు మనల్ని కాపాడాడు అని ఆ బడులు ఒకరితో ఒకరు చెప్పుకుంటారన్నట్టు. అంటే దేవుడు ఒక న్యూ డేని ఇచ్చాడని కదా. సో దేవుడు చూస్తేనే ఆ న్యూ డే మనకు వస్తుంది. దేవుడు కనుక మన పైన ప్రొటెక్షన్ లేకపోతే మనము అసలు ఈ స్థితిలో ఉండకపోయే వాళ్ళం. దేవుని మాట కనుక మన హృదయాన్ని తాకకపోతే, దేవుని మాట కనుక మనం మార్చలేకపోతే ఇప్పటికి కూడా మనము లోకానుసారంగానే ఇంకా జీవించలేము. ఎందుకంటే దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి, అది చెడు మార్గం అని దేవుడు మనకి చెప్పాడు కాబట్టి మనము ఇప్పుడు సంఘంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము కదా. సో అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఆయన వాక్యం ఇచ్చినందుకు మనం దేవుని స్తుతించాలి. ఇంకా కింద 7-8 వచనాలు ఇలా ఉంటుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషం అన్నిటి నుండి ఆయన వారిని విమోచించును కదా. దేవుని యొద్ద మనకు కృప దొరుకుతుంది, దేవుని యొద్ద మనకు ప్రేమ దొరుకుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మన దేవుడు కాకపోతే మనకి ఇంకా ఏమి లేదు. దేవుడు మాత్రమే మన అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఇచ్చేవాడు. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి దేవుడే మనల్ని బయటికి తీసుకొచ్చేవాడు. చూడండి ఇక్కడ మన కృప చూపెట్టేవాడైనా ఆయనే. మనం ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. ఈవెన్ మనం ప్రతిరోజు చర్చిలో తిరిగినా, ప్రతిరోజు దేవుని చర్చ్ మెంబర్స్ తిరిగినా కూడా మనము కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపెడుతున్నాడు. ఇది కాదన్నా, ఇది మార్గం కాదని దేవుడు మనల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నాడు. ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో మీరు నడిస్తే మీకు మేలు అని దేవుడు మనకి నిరంతరం చెప్తూనే ఉన్నాడు కదా. సో ఆయన కృప చూపెట్టేవాడు. ఆయన మన పాపాలని ఎప్పటికీ ఎంచట్లేదు. ఒక వచనంలో ఉంటది, తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీ పాపాలకి అంత అలా చూస్తున్నాడని చెప్తాడు దేవుడు. సో దేవుడు మనకు కృప చూపెట్టేవాడు. ఇంకా విమోచన ఇస్తున్నాడు మనకి. ఆల్రెడీ మన అందరం సేవ్డ్ కదా. సో దేవుడు మన పట్ల అది మనం అనుకోవచ్చు, అది ఏం జరిగింది, జస్ట్ నేను ప్రార్థన చేశానండి, నేను ప్రార్థన చేస్తేనే రక్షణ దొరికింది నాకు అని అనుకోవచ్చు. కానీ అసలు మనం అలా అనుకోవడానికి వీలు లేదు. ఇది చాలా కాస్ట్లీ.
ఒక వచనంలో ఉంటుంది, మనము దేవుడు ఫ్రీగా ఇచ్చారు అంటారు కదా, కానీ అది ఫ్రీ కాదు, దేవుడు ఎంతో వెల చెల్లించారు అక్కడ శిలువ పైన. కాబట్టి మనము దేవుడు మనకు చేసిన దాని గురించి, ఆయన ఆమ్ని ప్రెసెన్స్ గురించి, ఇంకా దేవుడు క్షమించేవాడు కదా, దేవుడు విమోచించింది కదా, దేవుడు కృప చూపెట్టింది కదా, మన పట్ల ప్రేమ చూపెడుతున్నాడు కదా, మనం రక్షిస్తున్నాడు, మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాడు. ఇందుని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం.